100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. హాయ్, నీకోసం వెయిటింగ్. ఏరా ఏంటి, నేను అడిగిన దాని గురించి ఏమైనా ఆలోచించావా? ఏయ్, ఎన్నాళ్ళు ఇలా వెయిటింగ్ లిస్ట్లో పెడతావు? నీ ఒళ్ళో బర్త్ దొరకకపోతే నాకు నిద్ర రావడం లేదు. 2 రోజులు ఎట్టైనా వెళ్దామా? పోనీ ఓ రోజు కుదరదా? ఓ పూట కనీసం ఒక గంట, అట్లీస్ట్ 1 minute ప్లీజ్. ప్లీజ్. హలో, బాస్కెట్ లో బాల్ వేసినంత ఈజీ కదమ్మా ఆ పిల్లను పడేయడం. చూస్తా ఉండరా, ఎప్పటికైనా దాని అంతు చూస్తాను. పద. Hi darling, how are you? Yeah, right now I am at college. Evening I think it's not possible. I will try to catch you up. Okay. Yeah. Bye. Hey, ఆగాగు. ఎవరు నువ్వు? న్యూ అడ్మిషన్. ఏ ఊరు మంది? వైజాగ్. ఏ నిన్నే. ఆగు. కొత్తగా జాయిన్ అయ్యో అప్పుడే అంత పోజా? సారీ, నేను సెకండ్ ఇయర్. ఓహో, బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అయితే. సెకండ్ ఇయర్ అయితే కొమ్ములుంటాయా? అరే ఆ చూపేంటే మగాళ్ళ కోసం మొహం వాచిపోయినట్టు. మగాళ్ళని ఎప్పుడు చూడలేదా? మగాళ్ళంటే అంత ఇష్టమా? వాడు నీకు నచ్చాడా? అయితే ఓ పని చెయ్యి, వెళ్ళి వాడికి ఓ ముద్దు పెట్టు. ఓవే ఓవా, అయితే నాకు ముద్దు పెట్టు. నావే మొహమాట పడుకో. They are drunk with demonic influence and the flowing stream of the blood and tears in an ocean of joy. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి అరవింద్, ఫిల్మ్ సొసైటీ మీటింగ్స్ రావట్లేదే? ఫైనల్ ఇయర్ కదా సార్, చదువుకోవడానికి టైం లేదు. ఇక మీటింగ్స్కి ఏమొస్తాం? హలో, చాలా థ్యాంక్స్ అండి. దేనికి? ర్యాగింగ్ నుండి నన్ను కాపాడారు. అప్పుడు పరిచయం చేసుకోవడం కుదరలేదు. ఐఎమ్ జ్యోతి. ఏయ్, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? ఏసీపీ శరత్ చంద్ర చెల్లెలు. ఆ అమ్మాయికి నీ మీదేదో ఉన్నట్టుంది. ఏంటది? ఆ మాత్రం తెలీదా? నిన్ను చూసినప్పుడల్లా ఆ అమ్మాయి మొహం ఎలా వెలిగిపోతుందో గమనించావా? వీఆర్ లక్కీరా, అందుకే ఇలాంటి ఛాన్సులు మనకు వస్తాయి. ఏది క్లియర్ గా చెప్తావు కదరా? అదే చెప్తున్నాను రా. ఆ అమ్మాయి నిన్ను అప్రోచ్ అయింది కదా, నువ్వు ఓకే అని కంటిన్యూ చెయ్యి. దేనికి? ఆ ఏసీపీ గడి మూమెంట్స్ గురించి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. అందుకే ఆ అమ్మాయితో నువ్వు స్నేహం పెంచుకో. నా మాట విను. నా వల్ల కాదురా, మాట వరుస కూడా ఇలాంటి సాఫ్ట్వేర్ సెంటిమెంట్స్ నాకు నచ్చవు. మనం ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఆలోచిస్తే నువ్వు ఇలాంటి స్టెప్ తీసుకోవడమే మంచిదని నా ఉద్దేశం రా. అయినా వద్దురా, ఆ అమ్మాయిలో లేనిపోని ఆశలు పెంచి తప్పు, చాలా తప్పు. ఏసీపీ రియల్ జీనియస్ రా. షాడోలో ఫాలో అవుతూ చాలా దగ్గరికి వచ్చేసాడు. ఏ క్షణంలోనైనా మనం ట్రేస్ చేయొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనం టైం గెయిన్ చేయాలి. మేము చెప్పినట్టు నువ్వు నటించడం వల్ల మనకి అన్ని విధాలా హెల్ప్ అవుతుంది. మాట్లాడవేరా? బాగుంది. ఈ వెనుకున్న కిటికీని తీసుకొచ్చి ఇటువైపు పెడితే గాలితో పాటు సన్ రైజ్ కూడా బాగా వస్తాయి. అప్పుడు బెడ్రూమ్కి ప్రాబ్లం ఉండదు. థ్యాంక్స్ అండి. ఇల్లు చాలా అందంగా ఉంది. ఎవరి కోసం? నా కోసమే.
ఇది నా డ్రీమ్ హౌస్ లాంటిది. అలాగా, ఉట్టి పేపర్ హౌస్ అనుకున్నాను. ఏంటి, డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఓకి లంచం అయిపోయావా? ఇద్దామని వెళ్ళాను, కానీ తీసుకోలేదు. లంచం ఇవ్వటం పెద్ద ఆర్ట్. పబ్లిక్ గా షేక్ హ్యాండ్ ఇచ్చినంత ఈజీగా డబ్బులు ఇస్తే వాడు ఎలా తీసుకుంటాడు? చాటుగా ఇచ్చినా తీసుకోవట్లే. ఇదంతా ఫర్ ది పీపుల్ మహిమ. వాళ్ళు ఇలాంటి వాళ్ళ చేతులు నరికేస్తున్నారుగా. ఆ భయమే లేకపోతే లంచం తీసుకొని నాకు ఎప్పుడో లైసెన్స్ ఇచ్చేవాడు. అంతా నా బ్యాడ్ లక్. ఏమైనా చేతులు నరకటం అంటే హారబుల్. ఏంటి హారబుల్? లంచం తీసుకోవడం వల్లేగా చేతులు తీస్తుంది. అయినా ఇలాంటి వాళ్ళకి ఈ శిక్ష చాలదు. ఉద్యోగంలో చేరే ముందు ప్రతివాడు సమాజ సేవ చేస్తానని ప్రమాణం చేస్తాడు. ఆ తర్వాత అంత స్వార్థమే. మీ అన్నయ్య కూడా ఆ లిస్ట్ లో మనిషేనా? ఎక్కడా? శ్రీరాముడికి శిష్యుడు, హరిశ్చంద్రుడికి కజిన్. నో క్రైమ్, నో పాలిటిక్స్, కానీ మోస్ట్ బ్రిలియంట్ అండ్ టఫ్ ఆఫీసర్. అందుకేగా ఓ చోట స్థిరంగా పనిచేయనివ్వరు. ఓ కేసు డీల్ చేస్తే వెంటనే ట్రాన్స్ఫర్ ఆర్డర్. ఆ తర్వాత రోజు మేము లగేజీ సర్దుకొని బయలుదేరాల్సిందే. ఈ రోజు కడపలో ఉంటే రేపు కాకినాడ కాలేజ్ లో చేరాలి. అందుకే ఈ కేసు అయినా సాల్వ్ కాకూడదని నేను వదిన రోజు దేవుణ్ణి మొక్కుకుంటాం. దేనికి? అన్నయ్య కోసం. అమ్మా నాన్న ఎలా ఉంటారో నేను చూడలేదు. అన్నీ నాకు అన్నయ్యే. ఆయన ఎప్పుడూ బాగుండాలి. నేను వదిన అన్నయ్యతో కలిసి నిలకడగా ఓ చోట హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలని నాకు అందమైన ఊహ. నా ఊహ ఎప్పటికీ నిజం కాదేమో. నాకు ఒకటి అర్థమైంది. ఏంటి? ఎంతో ఆత్మీయంగా ఈ విషయాలన్నీ నాతో చెప్తున్నావు అంటే నన్ను మంచి స్నేహితుడిగా ట్రీట్ చేస్తున్నావు అని. తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది. చేతులు కాళ్ళు నరికినప్పుడు కూడా లేని గిల్ట్, ఏదో బాధ. రేయ్, ఎందుకు అలా అనవసరంగా ఫీల్ అవుతావు? నేను చేసేది మోసం కదా. పాపం అమాయకురాలరా. పరిచయమైన మరుక్షణమే తన మనసులోని విషయాలన్నీ నాకు చెప్పేసింది. ఈ మోసం ఇక్కడితో ఆపేయడం మంచిదేమో. తొందరపడద్దు. ఆ అమ్మాయికి నీ మీద ఎంత ప్రేమ పెరిగితే మనకు అంత ఉపయోగం. ఆ ప్రేమే నాకు పెరిగితే దగ్గరయ్యాక దూరం కావాలంటే ఎంతో బాధ భరించాలి. ఆ బాధే లేకుండా ఇప్పుడే దూరం అయిపోవటం మంచిది. మరి మన లక్ష్యం? దానికోసం మన ఫీలింగ్స్ ని చంపుకోక తప్పదు. దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ బ్లడీ సెంటిమెంట్స్. forthepeople.com అనే వెబ్సైట్కి పబ్లిక్ నుంచి నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వస్తుంది. ఈ వెబ్సైట్ రన్ చేస్తున్న వాళ్ళ అడ్రస్ తెలుసుకుందామంటే వాళ్ళేమో తప్పుడు అడ్రస్ పేరు ఇచ్చారు. 10,000 రూపాయలు డ్రాఫ్ట్ పంపిస్తే ఏ పేరు మీదైనా వెబ్సైట్ లాంచ్ చేయొచ్చు. సో వాట్ నెక్స్ట్? ఏ టెలిఫోన్ లైన్ నుంచి కంప్యూటర్ పనిచేస్తుందో తెలుసుకోవడం చాలా ఈజీ. కానీ వాళ్ళు బ్రౌసింగ్ సెంటర్స్ మారుస్తున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్స్ కేబుల్ ద్వారా కూడా ఇచ్చేస్తున్నారు. ఎస్ సార్. ఎనీవే వి కెన్ ట్రేస్ అవుట్ సమ్. ఇవన్నీ సరే సార్, కానీ అర్థం కాని విషయం ఇంకోటి ఉంది. ఏంటి? ఏ సంఘటన అయినా జరిగిన ప్లేస్ ఒక రోజు వైజాగ్ అయితే మరోసారి ఖమ్మంలో ఉంటుంది. దీని వెనుకున్నది ఒకే గ్రూప్ కాదని నా డౌట్. నో, అది వాళ్ళ ఇంటెలెక్చువల్ గేమ్. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి ఎన్నో గ్రూపులు ఉన్నాయని మనల్ని నమ్మిస్తున్నారు. కానీ ఎక్కువ ఇన్సిడెంట్స్ హైదరాబాద్ సరౌండింగ్స్ లోనే జరిగాయి. ఈ కేప్ ఓనర్ ఎవరు? ఆయన రాలేదు సార్. ఇక్కడ రోజు ఎవరు కూర్చుంటారు? నేనే సార్. మీరు లోపలికి వెళ్ళి చెక్ చేయండి. సార్. గో ఫాస్ట్, చెక్ ఆల్ ద డీటెయిల్స్. నీ కస్టమర్ రిజిస్టర్ తీ. ఇదిగోండి సార్. ఇక్కడికి ఎవరైనా ఒక బ్యాచ్ గా 3-4 కుర్రాళ్ళు బ్రౌసింగ్ వస్తుంటారా? లేదండి, అలా బ్యాచ్ కి ఎవరు రావట్లేదు. నీ పేరేంటి? సతీష్. ఇక్కడ అందరినీ చెక్ చేయండి. పేరు డీటెయిల్స్ అన్నీ తీసుకోండి. ఏది మిస్ కాకూడదు. ఫాస్ట్ ఫాస్ట్. నీ పేరేంటి? మురళి సార్. ఎక్కడుంటావు? ఎస్ఆర్ నగర్. బైక్ ట్యాక్సీయా? విచిత్రంగా ఉంది. ఇక్కడ బైక్లు అద్దెకిస్తారా? అవును సార్. అద్దెకంటే డైలీ రెంట్కి తీసుకున్న వాళ్ళకే ఇస్తారా? ఆటో వాళ్ళలాగా మీరే వెళ్ళి డ్రాప్ చేస్తారా? రెండూ చేస్తాం సార్. సరైన ఐడెంటిటీ లైసెన్స్తో వస్తే వాళ్ళకి రెంట్కి ఇస్తాం. చెక్ ద రిజిస్టర్స్. ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది? నేను మిలిటరీలో పనిచేశాను. కార్గిల్ యుద్ధంలో నా కాలు పోయింది. ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటే ఈ ఆలోచన వచ్చింది. గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఇచ్చింది. గుడ్ గుడ్. బై ద వే, అప్పుడప్పుడు ఎవరైనా నలుగురు ఒక గ్రూప్గా వచ్చి బైకులు అద్దెకి తీసుకుంటున్నారా? లేదు సార్, అలా ఎవరు రాలేదు. ఆ నలుగురు అదే ఫర్ ద పీపుల్. వాళ్ళ గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా ఇన్ఫార్మస్ ఇమీడియట్లీ. ఓకే సార్. ఏమిటి పోలీసులు హడావుడి? ఏముంది, ఆ ఫర్ ద పీపుల్ గురించి ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చారు. ఏమడిగారు? చాలా అడిగారు. వాళ్ళు అడిగిన వాటికి
కరెక్ట్ సమాధానం నేను ఎందుకు చెప్తాను? ఆ నలుగురు 10 మందికి ఉపయోగపడే చాలా మంచి పనులు చేస్తున్నారు. వాళ్ళు మన కోసమైనా బాగుండాలి, అంతే. అన్నా, ఒక వాలు గతి చేసిస్తా. 3 రోజులు పట్టుద్ది. రేపు సాయంత్రానికి ఇవ్వలేవు? డబ్బులు ఎక్కువ అవుతాయి. అయినా పర్లేదు. తల్వార్ లాంటిదే ఆడుకోవాలా? తల్వార్ లాంటిదే, కానీ పొడుగ్గా సన్నంగా ఉండాలా, పిడి వంకరగా ఉండాలా, గొడుక్కరలో దాసి పెట్టేటట్టు ఉండాలి. గొడుకర్లోనా? అలాంటి పని నాకు తెలవదు. నీ పనితనం నాకు తెలుసురా. నిజం చెప్పు, నిజం చెప్పు, చెప్పు, చెప్పరా. ఎస్ అరవింద్, ఐ థింక్ ఐ గాట్ ఇట్. కమర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అలాంటి కత్తిని తయారు చేయించింది 4 కుర్రాళ్ళు. ఫారెన్సిక్ రిపోర్ట్, హాస్పిటల్ రిపోర్ట్ ప్రకారం మనం ఆలోచిస్తే ఒకే దెబ్బతో చెయ్యి నరికే పవర్ కుర్రాళ్ళకే ఉంటుంది. మరి మీకేమనిపిస్తుంది? ఒక రెవల్యూషనరీ గ్రూప్ గానీ నక్సల్స్ గ్రూప్ గానీ అయ్యి ఉండొచ్చు అంటారా? నో నో, యు ఆర్ రాంగ్. లుక్, ద మోడస్ ఆపరండి ఈస్ టోటలీ డిఫరెంట్ హియర్. టార్గెట్ ఎవరైనా వాళ్ళని చంపకుండా కేవలం పనిష్ చేయడమే వీళ్ళ పాలసీలా కనపడుతుంది. ఓ క్లాక్ లోపల డిజిటల్ కెమెరా ఫిక్స్ చేసి అరగంట సేపు సౌండ్తో సహా షూట్ చేయాలంటే దానికి ఎంతో బ్రిలియంట్ అయిన ఎలక్ట్రానిక్ బ్రెయిన్ వర్క్ చేసి ఉండాలి. తర్వాత బాడీ లాంగ్వేజ్. వాళ్ళు జీపులు, కార్లు ఇవేమీ వాడటం లేదు. ఓన్లీ లేటెస్ట్ మోడల్ మోటార్ బైక్స్. Then see their website design, up-to-date campus style. So, this is definitely done by 4 brilliant young students. It must be a revolution from the campus. నిజమే సార్, కాలేజీలో చదివేటప్పుడు నేను కూడా. నో 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 నో, అవన్నీ గుర్తు చేసుకుంటే ఉద్యోగాలు పోతాయి. సారీ సార్. Hey, stop, stop. Go back, go back. Go back. Durga, go back. Abu, Abu, Abu. Come on, come on. Move. మన ప్రాణాలు మన చేతుల్లోనే లేవు. మధ్యలో రొమాన్స్ ఏంట్రా? ఇడియట్. నిన్నంతా జ్వరం ట్రీట్మెంట్ కోసం అమ్మాయి దగ్గరికి వెళ్ళావా? కాదురా, బలవంతం చేసింది, బాధపడుతుందని. ఏంటి బాధపడేది? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా అసలు నీ డెసిషన్ ఏంటో చెప్పి. సారీరా, ఇంకోసారి ఇలా జరగదు. వెళ్ళో. వివేక్, సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయావు? మగాళ్ళ మ్యాటర్లే, నువ్వు పద. ఇదేంటో తెలుసా? టైం పీస్. నో, ఇది ఒక సీక్రెట్ కెమెరా. సీ దిస్ హోల్. ఇక్కడే ఆ కెమెరా లెన్స్ అమర్చుంది. అరగంట సేపు సౌండ్ ని విజువల్ ని రికార్డ్ చేసే కెపాసిటీ ఉన్న డిజిటల్ కెమెరా ఇది. గుడ్. అయితే ఇక సీట్స్ డెవలప్మెంట్ ఆఫీస్కేగా. నమస్తే సార్. నమస్తే. మనకు అలవాటైన మనిషే, అందుకే కళ్ళు మూసుకుని సంతకం చేశారు. ఎవరు మీరు? సార్ని కలవాలి. కలవటానికి వీలేదు, టైం అయిపోయింది. ఒక్కళ్ళే వెళ్ళాలి. సార్కి సిగ్గు ఎక్కువ, ఎక్కువ మంది ఉంటే మాట్లాడలేదు. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. ఇదని చూడు. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఇదేంటి? మా ఫ్యాక్టరీ తరపున చిన్న గిఫ్ట్. ఇలాంటి గిఫ్టులు పెట్టడానికి ఒక ఫ్లాటే కొనాల్సి వచ్చింది. విషయానికి రండి. చెప్పా కదా సార్, మా ఏరియాలో చిన్న ఫ్యాక్టరీ పెట్టాం. మీరు ఒకసారి గోడౌన్కి వచ్చి సీట్స్ చెక్ చేసి సర్టిఫై చేస్తే. గోడితో పోయేదానికి గోడౌన్ దాకా వెళ్ళాలా? పోనీ వీటిని చూసి. జెన్యూనేనా? అది మీరు డిసైడ్ చేయాలి. జెన్యూన్ అయితే 5, కాకపోతే 10. అదా? ఇది నా రేటు కాదు. ఇంత ముందు ఈ సీట్లో కూర్చున్న ఆఫీసర్ ఫిక్స్ చేసింది. నేనేం పెంచలా. సరే సార్, ఇదిగోండి. ఇంకా ఆలస్యం ఎందుకు? సరికంతా మార్కెట్లకు తోసేయి. ఎంత తాగాలనుకుంటే అంత తాగండి. బిల్లు నేను పే చేస్తాను.
అవును, వారానికి ఒకసారి వరంగల్ నుండి హైదరాబాద్కి ఎందుకు పెడతారు సార్? ఈ బిజినెస్ పీపుల్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తారు. అమ్మాయిలు, ఆల్కహాలు. ఓ అవును సార్, నిన్నెవడో రైతు ఆత్మహత్య చేసుకున్నాడంట. నిజమా? ఫోన్లే, గవర్నమెంట్ వాళ్ళకి నష్టపరిహారం ఇస్తుంది. చూసారా, పరోక్షంగా వాడి కుటుంబానికి నేను 1,50,000 రూపాయలు ఇప్పించాను. ఎంత బ్రాడ్ మైండ్ సార్ మీది. డాక్టర్పై దాడి చేసి చెయ్యి నరికేసిన ఫర్ ద పీపుల్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఈసారి విత్తనాభివృద్ధి సంస్థలో ప్రధాన అధికారిపై దాడి చేసి వారి పద్ధతిలోనే చెయ్యి నరికి శిక్షించారు. సంచలనం కలిగించిన ఈ 2 సంఘటనలో బాధితులైన అధికారులు చెప్పిన వివరాల ప్రకారం దాడి చేసింది 4 వ్యక్తులని, గుర్తుపట్టడానికి వీల్లేకుండా నల్ల దుస్తుల్లో, నల్ల హెల్మెట్స్ తో ఉండి మోటార్ సైకిల్పై వచ్చి ఫర్ ద పీపుల్ పేరుతో దాడి చేశారని తెలుస్తోంది. ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్న ఈ అధికారులపై జరిగిన దాడికి ఇప్పటికే ఉన్న రాడికల్ సంస్థలు ఏమైనా కారణమా, మరెవరైనా వ్యక్తులా అనేది స్పష్టంగా తెలియడం లేదు. విత్తనాభివృద్ధి సంస్థ అవినీతిని బయటపెట్టే క్రమంలో చాలా తెలివిగా టైం పీస్ లో రహస్య కెమెరా అమర్చి ఆ ఆఫీసర్ లంచం తీసుకుంటూ ఉండగా చిత్రీకరించి ఆ దృశ్యాలను టీవీ ఛానల్స్ అందించారు. ఈ వార్తలు, దృశ్యాలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. ఇందుకు కారకులు ఎవరైనా వారి చర్యలను ప్రజలు మెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా అవినీతిని ప్రతిఘటించాలనే బలమైన ఆలోచన ప్రజల్లో పెరుగుతోంది. వినూత్నంగా ఫర్ ద పీపుల్ నడుపుతున్న furthepeople.com అనే వెబ్సైట్ ను ప్రజలకు తమ కష్టాలు చెప్పుకునేందుకు, అవినీతి పరుల బండారాన్ని బయట పెట్టేందుకు చక్కటి అవకాశాన్ని ఇచ్చింది. ఆ వెబ్సైట్ లోకి కంప్లైంట్స్ ప్రవాహంలా వచ్చి పడుతున్నాయి. బ్రౌజింగ్ సెంటర్స్ అన్నిటిలోనూ ఈ కంప్లైంట్స్ ఇచ్చే ప్రజల హడావుడి అనూహ్యంగా పెరుగుతోంది. ఈ నేపథ్యాన్ని ఆసరాగా తీసుకుని లా అండ్ ఆర్డర్ కాపాడంలో విఫలమైందన్న అంశంపై ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని, మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రత్యర్థుల ఎత్తుగడ అని ప్రకటిస్తూ తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని సీఎం అంటున్నారు. ఏది ఏమైనా అవినీతిని సహించలేని ప్రజలకి ఆశా కిరణంలా వచ్చిన furthepeople.com అవినీతి పరులైన ఉద్యోగులకి, రాజకీయ నాయకులకి ఓ సింహ స్వప్నంగా మారుతుందన్న మాట మాత్రం వాస్తవం. హాయ్ హాయ్ చిల్డ్రన్. హాయ్ చిల్డ్రన్. లత ఇదిగో రాజు, తీసుకోమ్మా. గౌతమ్ ఇదిగో ఇటు. లక్ష్మి ఇటు ఇటు. సీత, కిషోర్. రమేష్ అడమ్మా. ఆపరేషన్ కోసం తీసుకో. హాస్పిటల్ కి తీసుకెళ్లారు అంకుల్. Welcome, young man. Officers, he is Mr. Sarath Chandra, ACP on special duty. Meet Mr. Rajsekhar, forensic expert. Hello, sir. Hello. Ishwar, ACP. Ravi, ACP. Hello. Arvind Reddy, Inspector. Sir. వీళ్ళే మీ టీం. మిస్టర్ శరత్ చంద్ర, ఈ ఇష్యూని ఏదో కామన్ కేసుగా డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ అనుకోవట్లేదు. మీలాంటి టఫ్ అండ్ సిన్సియర్ ఆఫీసర్ని స్పెషల్ డ్యూటీలో అపాయింట్ చేశామంటే ఈ కేసు ఎంత సీరియస్సో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎస్ సార్. దాడికి గురైన డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్కి స్టేట్ వైడ్ ప్రెసిడెంట్. మన రాష్ట్రంలో ఇంకా ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వింగ్ నుండి సమాచారం అందింది. అందువల్లే మన మీద ఈ ప్రెషర్ ఎక్కువైంది. ఇంతవరకు ఈ కేసులో జరిగిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ అన్ని ఇదిగో ఈ ఫైల్లో ఉన్నాయి. అయినా కేసు ఒక్కడుగు ముందు కదలలేదు. అందుకే ఎంతో నమ్మకంతో ఈ కేసు ఫైలు మీకు అప్పగిస్తున్నాను. గో హెడ్ విత్ యువర్ కోలింగ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. ఎనీ మోర్ క్లారిఫికేషన్స్? ఎలాంటి పొలిటికల్ ప్రెషర్స్ రానివ్వకండి సార్, ప్లీజ్. ఓకే ఓకే, అదంతా నాకు వదిలే. నువ్వు అనుకున్నది చేయి సార్.
2 సార్లు ఆపరేషన్ థియేటర్ దాకా తీసుకెళ్లి వెనక్కి తీసుకురావాల్సి వచ్చింది సార్. డబ్బు మొత్తం తీసుకురామని డాక్టర్